రండి లోపల రండి. చక్కగా మీ ఇంట్లోకి వద్దండి. మా బాబు గారు మా బాబు గారు చూడండి, ఈ సాంగుని మొక్కుపడేద్దండి. సాంగ్ మా బాబు గారు కోటప్పుడు మిమ్మల్ని ఏం చేయాలండి, ఏం లేదండి. ఇంకోండి అయ్యా మా బాబు గారు ఇంకో చెప్తున్నాం. మీ పేరేనే రెడ్డి గారు మాట చెప్తున్నావా సాంగ్? కోటిరెడ్డి గారు 500 ఇచ్చినా, కోటిరెడ్డి గారు 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, తెలంగాణ రావుడు అంటే కోటిరెడ్డి గారిని కాకపెట్టి పెంచినావా? మా కోటిరెడ్డి గారు పెట్ల సరళంగా ఉన్నానంటావా? ఎంత మాట నిజమేనా? ఇంకో రేపు పొద్దున అవుని అంటే వెళ్ళా, నాగలాకి వెళ్ళా, మా కోటిరెడ్డి గారు మాట చెప్తున్నావా? ఏదా 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా మా కోటిరెడ్డి గారు చేయదు. మా కోటిరెడ్డి గారు కురేస్తామండి, ఆశీర్వదిద్దామండి. మా కోటిరెడ్డి గారు బిడ్డలు బాగున్నారా, నచ్చి బాగుంది, వారలా గారు చూడండి. పొళ్ళు టంకాలు తెచ్చుకోని మా కోటిరెడ్డి గారు పొళ్ళు టంకాలు తెచ్చుకొని ఆ సాంగ్ కూడా నమస్కారం. కడిగెళ్ళు ఎక్కడ ఉండండి. మా కోటిరెడ్డి గారు సాంగ్ ఏం చేయండి సార్. మా కోటిరెడ్డి గారు ఏమిటంటే మొక్కుబడి ఎక్కడ కోటప్ప గుడి కాడికి తెచ్చారండి సాగుని. కోటప్ప గుడి కాడికి తెస్తే ఇదో ఊరి మీద వదిలిపెడితే అటువంటి వాళ్ళు చాలా మేస్తుంటే చాలా మేస్తుంటే తిడతారని చెప్పని నన్ను కబుర్ చేసి పూజగా ఇచ్చారండి సార్. రైలు బండి మీద వచ్చిందండి. ఏమిటంటే మా కోటి గారు దేవుడి కళ్యాణ్ అనమాట. అది దేవుడి కళ్యాణ్ అనమాట. ఇంకోసారి మనం తీసుకుందాం. ఒక 10 రూపాయలు అడుగుతుంటారు మళ్ళీ ఇంకోసారి ఇంకో కోటిరెడ్డి గారిని చల్లగారు కుటుంబం కాపాడుతున్నావు నానా. ఇంకా మా కోటిరెడ్డి గారు ఏమిటంటారు పొలాలు తలాలు చల్లగా జీవించావా? మా కోటిరెడ్డి గారు సత్యపురుషులు సత్య గారు పసుపుకుంటారు రక్క కట్టేస్తే మాకు ఉండాలంటావా? ఇంకో రేపు పొద్దున అవనిగడ్డ వెళ్ళినా, నాయనకి వెళ్ళినా, కోడూరు వెళ్ళినా, ఇంకో తర్వాత మనం ఏమిటంటే మచిలీపట్నం వెళ్ళినా చెప్తావా? మా కోటిరెడ్డి గారు చల్లగా ఆరు ముందు నువ్వు వెళ్తుంటే అమ్మ రామాయణంలో కాసుకుంటున్నావా? నువ్వు అర్థమండి నిజమానా? ఏది మా కోటిరెడ్డి గారు చెయ్యి ఇంకోసారి అయ్యా పోనీ కోటిరెడ్డి గారు చెయ్యదు. అది కోటిరెడ్డి గారు కూడేస్తాం. 2 రూపాయలు ఇచ్చి గొప్పగా పేరు ఇచ్చి చేయొచ్చు. ఆశీర్వదిద్దామండి. మా కోటిరెడ్డి గారు బాగా ఉన్నారు, సంవత్సరాలు బాగున్నారు, బిడ్డలు బాగున్నారు, వారలా ఈయనంతా ఆ కోటిరెడ్డి గారు బిడ్డలు ఎత్తుకోని ఉన్నారు, కొడుకులు మనవలు ఎత్తుకోని ఇంకా సాగు కోటప్ప గుడి కాడికి వెళ్ళి నమస్కారం. కోటిరెడ్డి గారి దగ్గర ఒక్కడికెళ్ళి చూడండి అతనుకున్న సాగు. మా కోటిరెడ్డి గారు అంటే మన రావుల వారికి ఇంకో రికార్డ్
అది కోటిరెడ్డి గారు చేయట్లేదు ఆశతో ఉండదు మా కోటిరెడ్డి గారు బాగా ఉన్నారు గుమ్మాలు బాగున్నారు ఊర్లో కడుతోడు కదా ఈనంతా కోటిరెడ్డి గారు పెట్టుకోండి అది గుమ్మాలు ఎత్తుకోని లేదు కోటిరెడ్డి గారు స్వామివారి గుళ్ళో కోటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పురా ఎత్తున్నానండి స్వామి మా కోటిరెడ్డి గారు సరళగా ఉన్నారు ఆరు కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఇచ్చుకున్నవారు పుచ్చుకున్నవారు అలాగా ఉండి ఆరు చర్య చెట్టు బాగా ఉండి మళ్ళీ మా బాబు గారి ఇంటికి ఆర్య మనం సరళగా ఉండి మళ్ళీ ముందు నాటికి శివాజీ